నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తూ నిరుద్యోగుల గొంతుకై నిలుస్తున్న ఓయూ మైపాల్ యాదవ్ నిన్న అరెస్ట్ అయింది అనేటటువంటి వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఓయూ మైపాల్ యాదవ్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే తనను కిడ్నాప్ చేసినారో ఇప్పటిదాకా అర్థం కానటువంటి పరిస్థితి. దాదాపు పొద్దు నుండి మైపాల్ యాదవ్కు కాల్ చేస్తూనే ఉన్నా, ఫోన్ లేపుతాడేమో మాట్లాడదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నా, కానీ తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. సో మైపాల్ యాదవ్ను అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? పాయింట్ నెంబర్ 1, మైపాల్ యాదవ్ ఏం తీవ్రవాది కాదు, మైపాల్ యాదవ్ ఏం రౌడీ కాదు, గుండా కాదు. తను నిరుద్యోగుల తరపున నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్ను ఆయన పిఎంఆర్ అనేటటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో చూపిస్తూ వస్తున్నాడు. నిరుద్యోగుల తరపున ఇప్పటి నుండి కాదు మైపాల్ యాదవ్ పోరాటం చేశారు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూ కొత్తగా పోరాటం కాదు. మైపాల్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఈ బీఆర్ఎస్ పార్టీని, ఈ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఖతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేసిండు. కీలకమైనటువంటి పాత్ర పోషించిండు. నిరుద్యోగుల తరపున అనేక విధాలుగా తను పోరాటం చేస్తూ ముందుకు వచ్చిండు. నేనేమంటున్నా, నా పాయింట్ ఏంది? ఎందుకు మైపాల్ యాదవ్ని పోలీసులు టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు? నిరుద్యోగులే మైపాల్ యాదవ్ అని చెప్పినట్టు, అన్న మాకు అండగా ఉండండి, మా కోసం మాట్లాడే ప్రయత్నం చేయండి. బడా యూట్యూబ్ ఛానల్స్, బడా న్యూస్ ఛానల్స్ ఉన్నా కూడా మా గురించి పట్టించుకోవట్లేదు, మా గురించి మాట్లాడట్లేదు. సో కాల్ జర్నలిస్టులను తిరుగుతున్నటువంటి కొంతమంది వాళ్ళు కూడా మాట్లాడట్లేదన్నా అని చెప్పి మైపాల్ యాదవ్ని నిరుద్యోగులే దయచేసి మా గురించి మాట్లాడండి అన్న, మా గురించి మీరన్నా స్పందించండి, మీ పైన మాకు నమ్మకం ఉందని చెప్పి నిరుద్యోగులు చెప్పడంతో ఎస్, ఎప్పటి నుండో నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూనే వచ్చినా ఇప్పుడు నాకు పోరాటం కొత్త కాదు, మళ్ళీ పోరాటం చేస్తా అంటూ నిరుద్యోగుల ఇష్యూస్ పైన మైపాల్ యాదవ్ మాట్లాడుకుంటూ వచ్చిండు. తన యూట్యూబ్ ఛానల్లో ఏ మీడియా చూపించకపోయినా కూడా మైపాల్ యాదవ్ తన యూట్యూబ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల సమస్యలను చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. నిరుద్యోగులు ఏమడిగారు? గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో 1:100 పెంచండి అంటూ వాళ్ళు చాలా క్లియర్గా అడిగినటువంటి అంశం. గ్రూప్ 2 పోస్టులకు 2000 పోస్టులు మీరు ఎక్కువగా ఇవ్వండి, గ్రూప్ 3కి సంబంధించి 3000 పోస్టులు ఇవ్వమని చెప్పారు. వాళ్ళు అడిగింది అదే కదా. తర్వాత ఏదైతే మెగా డిఎస్సి ఉందో 25,000 పోస్టులు ఇస్తా అని చెప్పి 11,000 పోస్టులు వేసారు. ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఈ నెల 11వ తారీఖు హాల్ టికెట్ తీసుకోమంటున్నారు. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది, మేము ఇంకా ప్రిపేర్ కావడానికి టైం కావాలా, కొంత టైం ఇవ్వండి అంటూ నిరుద్యోగులు ధర్నాలు చేశారు. ఆ ధర్నాని మైపాల్ యాదవ్ తన ఏదైతే యూట్యూబ్ ఛానల్లో క్యాప్చర్ చేసుకొని తన యూట్యూబ్లో చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. దానికి యాదగిరి అని చెప్పి ఏసీపీ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. కొద్దిగా గొంతు బాలేదు ప్రజలారా, దయచేసి మీరు క్షమించాలి. ఒకసారి మైపాల్ యాదవ్కి సంబంధించినటువంటి వీడియో నిన్న అయితే అసలు మైపాల్ యాదవ్ ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఏదో విద్యార్థులను ఉసిగొల్పుతున్నాడు, ఉద్యమాలే మైపాల్ యాదవ్ చేస్తున్నాడు, మైపాల్ యాదవ్ని మొత్తం ఉద్యమాన్ని రగిలిస్తున్నాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు. పాయింట్ ఏంటంటే చాలా క్లియర్ కట్ అంశం ఏంటంటే జీ తెలుగుకు సంబంధించినటువంటి ఛానల్ ఆ రిపోర్టర్ వచ్చి ఆ రిపోర్టర్ మైపాల్ అన్న చెప్పినట్టు కాల్ చేసి, అన్న ఒక 20 మందిని అరేంజ్ చేయన్నా, అరేంజ్ చేస్తే మనం వాళ్ళతో మాట్లాడదాం, ఈ సమస్య పైన జీ తెలుగులో ఒక డిబేట్ పెడదామన్నా అని చెప్పి కాల్ చేసిన మైపాల్ అన్న ఒక 20 మెంబర్స్ని గ్యాదర్ చేసి సో ఆయన రిపోర్టర్ కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో జీ తెలుగు రిపోర్టర్ని కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినారు. మైపాల్ యాదవ్ని అయితే ఈడ్చుకుపోయినారు పోలీసులు, అక్రమంగా అరెస్ట్ చేసి తనను తీసుకుపోయినారు. ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ మైపాల్ యాదవ్ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక వీడియో మీకు చూపించే ప్రయత్నం చేసి ఒకసారి చూడండి. ఇగో మొన్నటి నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయనే, వాళ్ళ ఎంబడి వచ్చి నాడికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిపించిండు, ఈయనే కూర్చొని పెట్టిండు. ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తున్నాడు. ఈజ్ మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తున్నాడు. మాకు తెలుసు అది. ఒక యూట్యూబర్ మొన్నటి నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయనే, వాళ్ళ ఎంబడి వచ్చి నాడికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిపించిండు, ఈయనే కూర్చొని పెట్టిండు. ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడండి? మైపాల్ యాదవ్కి ఏం అవసరం ఉంటుంది చేయడానికి? ఎస్, యూట్యూబర్. అవును, యూట్యూబర్ అయిపోయింది. యూట్యూబరే ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్నాడు, యూట్యూబరే నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నాడు, యూట్యూబరే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని చెప్పి మైపాల్ యాదవ్ అన్న అక్కడ ఉన్నటువంటి ముస్లింల కాలు మొక్కి మరి చెప్పిండు. పెన్షన్ కోసం ఆలోచించకండి అమ్మా, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి, మీ పిల్లలు మీ మనవళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి, మీ మనవళ్ళ భావితరాల కోసం ఆలోచన చేయండి, ఉద్యోగాలు రావాలి మీ పిల్లల కంటే మీ మనవళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, మంచి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మైపాల్ యాదవ్ అన్న ఆ రోజు ముస్లింల కాలు మొక్కిండు, ప్రజల కాలు మొక్కిండు, బీఆర్ఎస్ పార్టీ కోటేకని చెప్పి చాలా క్లియర్గా అన్ని నియోజకవర్గాలలో మైపాల్ యాదవ్ తిరిగేటటువంటి ప్రయత్నం చేసిండు. పోలీసుల హక్కుల కోసం కూడా మైపాల్ యాదవ్ మాట్లాడిండు, పోలీసుల గురించి కూడా మైపాల్ యాదవ్ పోరాటం చేసిండు. పోలీసులకు 317 జియో వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పైన కూడా మైపాల్ యాదవ్ ఆ రోజు ప్రశ్నించే ప్రయత్నం చేసిండు, మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఈ రోజు అదే పోలీసులు మైపాల్ యాదవ్ పైన మైపాల్ యాదవే అగ్గిరగిలిస్తున్నాడు, మైపాల్ యాదవ్ చేసి ఎందుకు చేస్తారండి? అవును, తను యూట్యూబర్, యూట్యూబ్ ఛానల్లో పబ్లిక్ ఇష్యూస్ని చాలా క్లియర్గా మానిటరింగ్ చేసి ఆ యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు.
వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తాడు. అట్లనే జీ తెలుగు రిపోర్టర్ని కూడా పోలీసులు నిన్న అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అర్థం కాదు పోలీసులకు. ఇప్పుడు సింపుల్ ఏమంటారు, మైపాల్ యాదవ్ చేసిన ఇదంతా అని చెప్తున్నాడు. మైపాల్ యాదవ్కు దీనికి 1% సంబంధం ఉండదు. ఎందుకంటే నిరుద్యోగులే నాకు కూడా కాల్ చేశారు, అన్న మా ఇష్యూ పైన మాట్లాడండి అన్న, మా ఇష్యూను ఎవరైతే ప్రయత్నం చేయండి అన్న, రాష్ట్ర ప్రభుత్వానికి మేము పడుతున్నటువంటి కష్టాలు, మేము పడుతున్న బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి, మేము చాలా స్ట్రగుల్ ఫేస్ అవుతున్నాము, సడన్ గా ఎగ్జామ్స్ పెడితే ఎట్లా రాస్తామన్నా, ప్రిపేర్ కానీ కొంత టైం కావాలంటూ నిరుద్యోగులే అడిగినారు. దానికి ఇప్పుడు నేను ఒకవేళ రెస్పాన్స్ తీసుకొని నేను నిరుద్యోగుల కోసం వీడియో పెట్టినా కూడా మొత్తం నేను చేసినట్టేనా, ఇక మొత్తం నేను చేపించినట్టేనా? లేదా మన తొలి వెలుగు రగన్న కూడా చాలా క్లియర్గా నిరుద్యోగులకు సంబంధించిన ప్రతి అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేసిండు. చాలా న్యూస్ ఛానల్స్, న్యూస్ లైన్ ఉంది, మిర్రర్ టీవీ ఉంది, అంటే వీళ్ళందరూ చేపించినట్ట. శాటిలైట్ ఛానల్, బడా శాటిలైట్ ఛానల్స్ కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి మాట్లాడారు, అంటే వాళ్ళు చేసినట్ట. ఏందంటే నాకు అర్థం కాదు. ఓయూ సురేష్ యాదవ్ ఉన్నాడు అని తల చేసినట్ట. ఎట్లా ఉంటుంది అట్లా? నిరుద్యోగుల పక్షాన మాట్లాడే బాధ్యత మాకు ఇప్పటి నుండి కాదు, మాకు మూగబోయేటటువంటి గొంతులు కాదు. అది రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, బీజేపీ వాళ్ళైనా, ఎవరైనా సరే అధికారం, మాకు మూగబోయే గొంతులు కాదు, ప్రశ్నించేటటువంటి గొంతులు మావి. బరాబర్ మాట్లాడతాం. ఏ అధికారం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎలాంటి పోలీసులు ఉన్నా మాట్లాడి తీరుతాం. మాకు కేసులు కొత్త కాదు, పోరాటాలు కొత్త కావు, జైలు కొత్త కావు. మైపాల్ యాదవ్ను అనేక సార్లు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు, బంధించరు, నిర్బంధాలకు గురి చేసిరు, లాఠీ దెబ్బలు కొట్టిరు. మైపాల్ యాదవ్ ఏ రోజు భయపడలే. ఇప్పుడు మళ్ళీ మైపాల్ యాదవ్ను భయపెట్టి గొంతు మూసేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఫస్ట్ ఇమ్మీడియట్లీ మైపాల్ యాదవ్ ఎక్కడున్నాడో చెప్పాలా. మైపాల్ యాదవ్ని కిడ్నాప్ చేసినారా, మైపాల్ యాదవ్ని అరెస్ట్ చేసినారా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? అక్కడ ఉన్నటువంటి ఒక సిఐ ఉన్నాడు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు నాకు అర్థమవుతుంది. సిఐకి తగ్గించుకుంటే బెటర్ అంటున్నాం. ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మీకు, ప్రజల కోసం కష్టపడాల్సిన బాధ్యత ఉంటుంది మీకు. ప్రజలు మీకు జీతాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కాదు. తెలంగాణ సమాజం రూపాయి కూడబెట్టుకొని మీకు జీతాలు ఇస్తున్నది. అది మీరు ఫస్ట్ అనుగుణంలో కొంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అది మీరు ఆలోచన చేసే విధానం ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు కొడతాము, ఇష్టం ఉన్నట్టు చేస్తాము. నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కొడుతున్నట్టు కొట్టాల్సిన అవసరం ఏమున్నది? సరే, వాళ్ళంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గడ్డి తిన్నది కాబట్టి ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ బాగానే ఉన్నది కదా, ఏమవుతుందని చెప్పి ఎందుకు కొడుతున్నారు? సో అంటే రేవంత్ రెడ్డి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన, ఎవరిని పడితే అని కొట్టండి, ఎవరిని పడితే వాళ్ళని తన్నండి, ఇబ్బంది పెట్టండి అని చెప్పి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, పోలీసులను కంట్రోల్ చేయండి, ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. ఇమ్మీడియట్లీ ఫస్ట్ ఆ మైపాల్ యాదవ్ను, అట్లనే ఎవరైతే జీ తెలుగుకు సంబంధించిన రిపోర్టర్ను, బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలను, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పేయండి పోలీసులతో. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్ మామూలు ఓవర్ యాక్షన్ కాదు, దారుణమైనటువంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పోలీసుల వల్ల, కొంతమంది పోలీసుల వల్ల అంటున్నా, జస్ట్ కొంతమంది పోలీసుల వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 60% పోలీసులు నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కేవలం 40% పోలీసులు ఇక వాళ్ళు ఏందో మరి యూనిఫామ్ వచ్చుడుతోటే మా అంత పెద్దోళ్ళే లేరు, మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు, ఏమో నాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి దయచేసి ఒక్కసారి పోలీసులకు చాలా క్లియర్గా స్ట్రిక్ట్లీ మీరు ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి. ఏది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కొట్టడం తిట్టడం అవసరం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలతో మమేకమై ప్రజలతో మంచిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, మైపాల్ యాదవ్ ఎక్కడున్నాడో ఇమ్మీడియట్లీ చెప్పాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉన్నది.